నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను అన్నదాతగా శ్రీ భాస్కర్ పాల్ గారు, శ్రీమతి ఉమాపాల్ గారు, డాక్టర్ శ్రీమతి చందన పాల్ గారు, డాక్టర్ శ్రీ పిబి పాల్ గోపాల్ గారు మరియు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మరియు శ్రీ సుశ్రుత్ పాలు డాక్టర్ శ్రీమతి చందనపాల్ గారి డాక్టర్ పిబిఎన్ గోపాల్ గారి కుమారుడు జన్మదిన శుభ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. శ్రీ సుశ్రుత్ పాల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, అలాగే ఆ చదువుల తల్లి వాళ్ళకి ఈ సంవత్సరాలు పెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీ సుశ్రుతపాల్ గారికి ఈ ముక్కోటి దేవతల దీవెనలో తల్లిదండ్రుల ఆశీస్సులతో పాటు మరియు వీరందరి తరపున వరకు జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ సుశ్రుతపాల్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సుశ్రుత్ పాల్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ సుశ్రుత్ పాల్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ సుశ్రుత్ పాల్. గాడ్ బ్లెస్ యూ నాన్న. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరియు శ్రీమతి ఉమాపాల్ గారికి, చిరంజీవి అనికా పాల్ గారికి, అలాగే మరియు శ్రీ భాస్కర్ పాల్ గారికి, అలాగే శ్రీమతి చందన పాల్ గారికి, డాక్టర్ పిబి పాల్ గోపాల్ గారికి, అలాగే శ్రీమతి శృతి పాల్ గారికి మరియు శ్రీజన్ గారికి, అలాగే శ్రీ సుశ్రుత పాల్ గారికి, శ్రీ అపూర్వ పాల్ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘ ఆయుష్ మాన్భవ. ఆ దేవుడి దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘ ఆయుష్ మాన్భవ. అలాగే శ్రీమతి చందనపాల్ గారికి, శ్రీమతి శృతి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ గత 8 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకు వస్తూ ఈ ఆర్గనైజేషన్ కోసం గ్రాసరీస్ పరంగా, బట్టల పరంగా, రెంట్ పరంగా మరియు అలాగే అంబులెన్స్ పరంగా ఇలా ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ తను వందనపంతం చేస్తూ ఈరోజు శాశ్వత నివాసం కోసం ఏర్పాటు చేయాలనే ఉద్దేశం మీద మరియు భూదానం కూడా చేయడం జరిగింది. తను వందనవంతం చేస్తూ ఈరోజు కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘ ఆయుష్ మాన్భవ. అలాగే శ్రీ భాస్కర్ పాల్ గారు, డాక్టర్ శ్రీమతి చందన పాల్ గారు, డాక్టర్ శ్రీ పిబిఎన్ గోపాల్ గారు, శ్రీమతి ఉమాపాల్ గారు ఈరోజు మరియు జన్మదిన శుభ సందర్భంగా మరి శ్రీ సుశ్రుత్ పాల్ గారి జన్మదిన శుభ సందర్భంగా అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ మడత కాజా, అలాగే ఫ్రూట్స్ అరటి పండ్లు, అలాగే పాపడు, రైసు, బెండకాయ కర్రీ, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.
అర్థమైందా దానికి ఎప్పుడప్పుడు రాజుగారి గుర్తొస్తుంటాను రాజుగారు పోయిందిగా ఆ రాజుగారు గుర్తొస్తాడు ఒకనాడు అంటుంది రాజుగారు రాజు రాజుగారు వస్తాడు రాజుగా కాగా రాజుగా వస్తాడు అమ్మ నే బాబా